హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ వీడియోని ఎంకరేజ్ చేయండి. అమ్మవారి నగలు కాజేయాలనుకున్నారు కాబట్టి ఆ తల్లి ఆగ్రహించి అందరినీ బూడిద చేసింది అంటూ అపోహలకి కత్తులు కట్టి దాడి చేస్తూ ఉంటే తెలిసి తెలియకుండా మాట్లాడకండి. ఇందాక వాళ్ళ డ్రైవర్ మరోలా చెప్పాడు. ఆ దొరికిన వాళ్లతో పాటు అమ్మవారి నగలు కూడా దొరికాయి, పాత గదిలో పెట్టి విచారణ చేస్తున్నామంటూ చెప్పి ఇక్కడికొచ్చి ఇలా మాట్లాడుతున్నారు అంటూ మరొక వ్యక్తి అంటుంటే ఏమో, ఏది నిజమో ఏదబద్ధమో ఆ కోటలు దాటి బయటకు ఎలా వస్తుంది? ఏదైనా డబ్బున్న దగ్గర మనుషులు మారిపోతారయ్యా. ఇంత జరిగాక ఎవరు ఏది చెప్పినా వీరడం తప్ప మానం చేయగలిగేదేముంది? నిజం ఆ తల్లికే తెలియాలి అంటూ మరొకరంటుంటే తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి చుట్టుకుంటాయంటే ఇదేనేమో. ఏ పాపం తెలియని సిద్ధు బాబు ఇప్పుడు అన్ని పడాల్సి వస్తుంది. ఇన్ని అవమానాల మధ్య ఎలా బతుకుతాడో ఏంటో అంటూ గది బయట నుంచి ఒక్కొక్కటిగా వినిపిస్తున్న మాటలకు గట్టి గట్టిగా ఏడుస్తూ ప్రెషర్ తీసుకున్న సిద్ధు కళ్ళ ముందు తెరలు తెరలుగా కదులుతున్న ఆ రాత్రి మారణ హోమం జీవచ్చ వల్ల మారిపోయేలా చేసింది. మళ్ళీ కళ్ళు తెరవడమే కేసు పెట్టడానికి వెళ్ళాలనుకున్న సిద్ధు అతి కష్టం మీద గది దాటి బయటకు వస్తే సాయం చేయడానికి ఒక్క మనిషి లేడు. తండ్రి మీద పడిన నింద తనని అందరి నుంచి దూరం చేసిందని గ్రహించిన సిద్ధు తన కోసం ఉన్న ఇద్దరితోనే నేరుగా స్టేషన్కి వెళ్లి రఘువీర్ మీద కేసు పెడితే జోధ్పూర్ స్టేషన్ నుండి ఇంటికి వచ్చి పోలీసులు చెప్పే వరకు ఏదీ తెలియని రఘువీర్ నిశ్చేష్టుడయ్యారు. జరిగింది మొత్తం మీరే చేయించారని ఆ పిల్లవాడు బలంగా నమ్ముతున్నాడు. అతను మైనర్ కావడంతో ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదు. పైగా అతని పరిస్థితి కూడా ఏమీ బాగోకపోవడంతో తిరిగి హాస్పిటల్కి పంపించాను. కాకపోతే జరిగిన దాని మీద విచారణ చేయవలసిన అవసరం ఉంది అంటూ పోలీసులు చెప్పడంతో మీ డ్యూటీ మీరు చేయండి అంటూ వారిని పంపించిన రఘువీర్ మనస్సంతా గందరగోళంగా మారిపోయింది. అందరినీ కోల్పోయిన బాధలో మతి స్థిమితం తప్పి మాట్లాడాడని నేను మందలించొచ్చాను. కానీ ఇక్కడ వరకు వస్తాడని ఊహించలేదు. మన ఊరి సంగతి వదిలే, ఆ ఊరిలో కూడా ఇదే మాట్లాడుతున్నారు. పోయిన వాళ్ళు చేసిన తప్పుని సరిచేయడానికి వీడు మరొక తప్పుడు దారి ఎంచుకున్నాడు అంటూ స్నేహితుడి ముందు ఏ మాత్రం అనుమానం రాకుండా బలంగా తన బుద్ధి ప్రదర్శించిన భూపేంద్ర చివరికి ఇది మయూరికి తెలిస్తే తన సున్నితమైన మనసు తీసుకోగలుగుతుందా అంటూ ఆ తండ్రి మనసుని మెలిపెట్టేలా అభిమానం అనుబంధంతో బంధించేస్తే మూసిన కన్ను తెరవకుండా సలసల కాగిపోతున్న జ్వరంతో ఉన్న కూతురి రూపం కళ్ళ ముందు కదలగానే ఇదంతా మయూరికి తెలియడానికి వీల్లేదు అంటూ స్థిరంగా పలికాడు రఘువీర్. అయితే నువ్వు ఒకసారి కలిసి వాడితో మాట్లాడు. జరిగింది ఏదైనా సరే వాడి భవిష్యత్తుకి నువ్వు భద్రత ఇవ్వాలనుకున్నావు. అది వాడికి అర్థమయ్యేలా చెప్పు. ఇక్కడి నుండి దూరంగా పంపి వాడిని చదివిద్దాము. అవసరమైతే విశ్వక్తో పాటే ఉంచుతాను అంటూ తన పాచికలో తర్వాత అడుగుని రఘువీర్తోనే కదిపాడు భూపేంద్ర. కమ్ముకు వస్తున్న చీకట్లోకి చూస్తున్న రఘువీర్ రేపు కలుద్దాం అనడంతో సరే అంటూ వెళ్ళిపోయాడు భూపేంద్ర. కుయుక్తిగా భూపేంద్ర జనంలోకి పంపిన అపోహలు 17 ఏళ్ల సిద్ధు మనసును ఎంత గాయం చేయాలో అంత గాయం చేశాయి. తల్లిదండ్రులు రెక్కల చాటు నుండి లోకాన్ని చూసిన సిద్ధుకి అంత అందంగా, అద్భుతంగా, ఆదర్శవంతంగా కనిపిస్తే ఈ రోజు తండ్రి తప్పు చేశాడని లేచిన పుకార్లతో సిద్ధు ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. మల్హోత్ర కింద పనిచేసిన కూలీలు ఇంకా కాపల వాళ్ళ కుటుంబాలకు రెండవ కంటికి తెలియకుండా ఎడమ చేత్తో సాయం చేసి తనకు అనుకూలంగా మారిన వాళ్ళని రెచ్చగొట్టి వదిలాడు భూపేంద్ర. తండ్రిని పోగొట్టుకున్న దుర్గి ఇంకా ఒకరిద్దరు మాత్రమే. సిద్ధు మంచి చెడు చూసుకొని తోడుగా నిలబడితే తర్వాతి రోజు హాస్పిటల్లో ఉన్న సిద్ధుని కలవడానికి వచ్చిన రఘువీర్ని చూడడమే కోపం కన్నీరు పొంగుకొచ్చి మిమ్మల్ని చాలా నమ్మాను, చాలా గొప్పవారిగా చూశాను. కానీ మీరు నవ్వుతూ నా కుటుంబాన్ని చంపేస్తారని ఊహించలేదు. మీరు హంతకులు. మీ స్వార్థం కోసం మీ మనుషులతోనే నగలు బంగారం అన్ని దొంగతనం చేయించి ఇంకా మా వాళ్ళందరినీ చంపేశారు. నా కోసమేగా ఇదంతా చేయించింది అంటూ ఒళ్ళు తెలియకుండా ఆవేశంగా మాట్లాడుతున్న సిద్ధు మాటకి కోపంతో దవడ పగలగొట్టారు రఘువీర్. ఆ దెబ్బతో రఘువీర్ మనుషులు అందరినీ బయటకు పంపించేస్తే ఈ క్షణం వరకు ఒక చిన్న ఆలోచన ఉంది నీ గురించి. జరిగిందేదో జరిగిపోయింది. అన్నిటి నుండి దూరంగా నేను పంపించి
నీకంటూ ఒక జీవితం ఇద్దామనుకున్నాను. అయితే ఇప్పుడు నువ్వు మాట్లాడిన ఈ మాటలు నీ నుంచి పుట్టినవి కాదు. నీ పెంపకంలో ఉన్నాయి. అందుకే చెప్తున్నాను. అన్నిటిని వదిలేసి ఇక్కడి నుండి దూరంగా పో. గ్రామ పెద్దలకి మీ నాన్న చేసిన తప్పుకి నేను పరిహారం చెల్లిస్తాను. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు అంటూ రఘువీర్ శాసిస్తూ ఉంటే, అవసరం లేదు. మా నాన్నగారు ఏ తప్పు చేయలేదు. మీరు పరిహారం కట్టి మా నాన్నగారిని తప్పుడు మనిషిగా చేయొద్దు. మీరు ఆ అమ్మవారి నగల కోసం మా నాన్నగారికి ఇచ్చిన ప్రతి రూపాయి నేను వెనక్కిస్తాను. గ్రామంలోని వారికి, మిగతా అందరికీ కూడా నేనే డబ్బు తిరిగిచ్చేస్తాను అంటూ అభిమానం దెబ్బతిన్న కృంగుబాటుతో చెప్పిన సిద్ధు, మిమ్మల్ని చూస్తూ ఉంటే జాలిగా ఉంది. మీ నిజ స్వరూపం మయూరికి తెలిస్తే తట్టుకోలేదు అంటూ ఉండగానే మరో మాట తన గొంతు నుంచి రాకుండా భూపేంద్ర మీదకు వచ్చి గొంతు బిగించి, మాటలు మర్యాదగా రానివ్వు అంటూ పరిస్థితిని తన చేతిలోకి తీసుకుంటే, భూపేంద్ర వదిలేయవాణ్ణి, మతి తప్పి మాట్లాడుతున్నాడు అంటూ కోపంతో వెళ్ళిపోయాడు రఘువీర్. అప్పటి వరకు ఇద్దరి మధ్యలో ఉండి అంత తనకు అనుకూలంగా నడిపిన భూపేంద్ర, ఎక్కడి నుంచి తెచ్చి కడతావురా? మీ నాన్న ఆ అమ్మవారి నగలు దొంగతనం చేసినట్టు నువ్వు ఊరు మీద పడి దొంగతనం చేస్తావా అంటూ నీచమైన మాటలతో చాలా హేయంగా వెక్కిరిస్తే, మా నాన్నగారు దొంగ కాదు అంటూ గొంతు చించుకొని అరిచాడు సిద్ధు. హా, ఇదే నిజం. ఊరంతా మీ నాన్నని దొంగ అంటున్నారు. అలా అనేలా చేసింది నువ్వే. ఎప్పుడైతే నీ హద్దులు దాటి మయూరికి దగ్గరగా వచ్చావో అప్పటి నుండి అంతా మారిపోయింది. అదృష్టవశాత్తు బతికిపోయావు. ఇక ఇక్కడితో అన్ని వదిలేసి రఘువీర్ చెప్పినట్టు ఒప్పుకొని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళు. ఊరంతా నువ్వు చదువు కోసమే వెళ్ళావనుకుంటారు. ఆ మాత్రం పరువన్నా నీకు నీ కుటుంబానికి మిగల్నివ్వు. రఘువీర్ని దాటి నువ్వు ఎంత ప్రయత్నించినా ఏది సాధించలేవు అనేసి భూపేంద్ర వెళ్ళిపోతే సింధుకి ఏమీ అర్థం కాలేదు. ఒక పక్కన మొత్తం కుటుంబాన్ని కోల్పోయిన దుఃఖం, మరొక పక్కన పరువు, మర్యాద, అభిమానం అన్నిటినీ సమాధి చేస్తున్న కాలం. ఇంకా వీటన్నిటికీ కారణమైన తన ప్రేమ. పూర్తిగా లోకం తెలియని ఆ వయసుకి మించిన నరకాన్నే చూశాడు. ఆ రోజు సాయంత్రమే రఘువీర్ మనిషిగా భూపేంద్ర పంపినవాడు వచ్చి, చేసే ప్రయత్నాలు మొత్తం ఆపేసి ఏ డబ్బులు తీసుకుని వెళ్ళమని ఆ అయ్యగారు చెప్పి పంపారు అంటూ ఒక సంచిలో తెచ్చిన డబ్బు సిద్ధు ముందుంచితే, మంచి చెడు చెప్పడానికి కానీ, వెళ్తున్న దారిలో ఎత్తు పల్లాలు చూపడానికి కానీ, తన ఆవేశాన్ని, ఆలోచనను సరిచేయడానికి కానీ ఒక్కరు కూడా వెంటలేని ఆ పరిస్థితిలో కూడా తన తండ్రి నేర్పించిన అభిమానాన్ని వదులుకొని డబ్బు తీసుకోలేదు సిద్ధు. వచ్చినవాడు తెచ్చిన డబ్బుతో తిరిగి వెళ్ళిపోతే ఆ డబ్బు తన దగ్గర పెట్టుకున్న భూపేంద్ర మండిపోతున్న ఆవేశంతో రఘువీర్ దగ్గరికి వచ్చాడు. అప్పటికి 3 రోజులు కావడంతో మయూరి జ్వరం తగ్గుముఖం పడితే నుదుటికి, కాళ్ళకి, చేతులకు కొట్టుకుపోయిన గాయాలకు దగ్గర కూర్చుని వెన్నపూస రాస్తున్నారు రఘువీర్. కళ్ళు తెరవగానే మొదటిగా అడిగేది సిద్ధు గురించి అని తెలిసిన రఘువీర్కి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అన్నది అర్థం కావటం లేదు. బాధపడినా కొద్ది రోజులు బాధపడుతుంది. కొంతకాలం అన్నిటికీ దూరంగా ఉంటే సిద్ధులో మార్పు వస్తుంది అని నిర్ణయించుకున్న రఘువీర్ కూతురు బాధపడకుండా ఎలా సిద్ధు గురించి చెప్పాలో ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పోలీసులు వచ్చారని పైకొచ్చి చెప్పడంతో కిందకు వచ్చిన రఘువీర్తో, ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం చెడడంతోనే కుటుంబం మొత్తాన్ని చంపేసి ఎవ్వరికీ తెలియకుండా ఉండడం కోసం ఇంటిని తగలబెట్టారు అని చెప్పిన పోలీసులు దొరికిన ఇద్దరి దొంగల్ని రఘువీర్ ముందు నిలిపారు. భూపేంద్ర ఏదైతే వాళ్ళకు చెప్పాడో అదే అక్షరం పొల్లిపోకుండా రఘువీర్కి చెప్పడంతో ఆ నిమిషం వరకు మల్హోత్రా మీద ఉన్న గౌరవం పూర్తిగా చెదిరిపోతే, ఈ విషయం బయటకు వెళ్ళడానికి వీల్లేదు, వాడి భవిష్యత్తు నాశనమైపోతుంది అంటూ హెచ్చరించిన రఘువీర్ పట్టుబడ్డ ఇద్దరి దొంగల్ని కుక్కను కొట్టినట్టు కొట్టి, వీళ్ళు జీవితంలో బయటికి రాకూడదు, మిగిలిన వాళ్ళని కూడా పట్టుకోండి అంటూ ఆదేశించాడు. కోపంతో ఉన్న రఘువీర్ని భూపేంద్ర మయూరి గురించి అడిగితే, ఎప్పుడు పర్వాలేదు అంటూ చెప్పి, వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సిద్ధు కలకత్తా వెళ్ళి చదువుకోవాలి. మల్హోత్రా వాడి అన్నా చేసిన తప్పుకి పూర్తి కుటుంబం బలైపోయింది. సిద్ధు భవిష్యత్తు అలా కాకూడదు. ఊడుకు వయసులో ఉన్న ఆవేశం, తండ్రి మీద ఉన్న ప్రేమ వాడిని ఏది అర్థం చేసుకొనివ్వడం లేదు. వాడు మూర్ఖంగా ఏదో ఒకటి చేసేలోపే కలకత్తా పంపించాలి అంటూ కూతురి మాట కోసం బాధ్యత తీసుకున్నారు రఘువీర్. ఎంత జరిగినా ఇంకా సిద్ధు గురించి ఆలోచిస్తున్న రఘువీర్ మీద లోపల రగిలిపోతూనే, వాడు వాడి తండ్రి కన్నా దారుణంగా ఉన్నాడు. నువ్విచ్చిన డబ్బు తీసుకుని మయూరికి వాడికి మధ్య ఉన్న సంబంధాన్ని తప్పుగా వాడుకుంటున్నాడు. ఈ డబ్బు సరిపోదు, మా ఇద్దరి మధ్య జరిగింది
బయటకు రాకూడదంటే దీనికి రెండింతలు కావాలని దిగజారి మాట్లాడుతున్నాడు. మయూరి ప్రేమకు ఎంత తక్కువ విలువ కట్టారని చాలా చాలా అసహ్యంగా వాగుతున్నాడు. వాడి మాటలు వింటున్న నేను భరించలేకపోయాను అంటూ ఉన్నవి లేనివి ఎంత నీచంగా చెప్పాలో అంత నీచంగా చెప్పి రఘువీర్ రక్తం మరిగిపోయేలా చేశాడు భూపేంద్ర. రఘువీర్ ఇదంతా నమ్మడానికి బలమైన కారణం మయూరి మీద ప్రేమ ఒకటైతే, తండ్రి దగ్గర మయూరి పెళ్లి గురించి మాట్లాడినా దాని గురించిన ప్రస్తావన ఎప్పుడూ స్నేహితుడి దగ్గర చర్చించలేదు రఘువీర్. మయూరి చెప్పడం వల్ల సిద్ధుకి తెలిసే అవకాశం ఉంటే ఇప్పుడు అవన్నీ పట్టుకొచ్చి సిద్ధు బెదిరిస్తున్నాడని చాకచక్యంగా నమ్మించాడు భూపేంద్ర. రఘువీర్ దృష్టిలో కూతురి ప్రేమకు విలువ కట్టిన సిద్ధు ఆ క్షణమే చచ్చిపోయినా తన వినాశనం కోరుకున్న తన రక్తం ఇంకా భూపేంద్ర రూపంలో ఒక విషసర్పం పడగనీడా తన కూతురి వెన్నంటే ఉందని అప్పుడు ఆ తండ్రికి తెలియదు. కూతురి మీద పంచ ప్రాణాలు పెట్టుకున్న ఆ తండ్రి గుండె బగ్గుమంటే వాడు నడవగలిగిన మరుక్షణం ఊరు దాటి వెళ్ళిపోవాలి, లేదంటే నేనే వాడి ప్రాణం తీస్తాను అంటూ తీర్మానించాడు రఘువీర్. అప్పటికే సిద్ధు జోధ్పూర్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లి తెలిసిన వాళ్ళ ద్వారా పొలం పత్రాలు, తన కుటుంబానికి ఉన్న ఆస్తి పత్రాలు సంపాదించి వాళ్ళ ద్వారానే తనకంటూ ఉన్న మొత్తం ఆస్తులు అమ్మడానికి పెట్టి వీలైనంత త్వరగా జరగాలని సిద్ధు ప్రాధేయపడడంతో వాళ్ళు చేయగలిగిన సాయం చేసి 2 రోజుల్లో ఆస్తులు అమ్ముడుపోయేలా చేయడంతో సిద్ధు చేతికి డబ్బు చేరింది. ఇది జరిగిన 2వ రోజు కళ్ళు తెరిచిన మయూరి మొదటిగా సిద్ధు దగ్గరికి తీసుకువెళ్ళమని తండ్రిని పట్టుకుని ఏడుస్తూ అడిగితే, వాడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు, అలగా జనంలోకి నిన్ను తీసుకుపోలేను, 2 రోజులు ఓపిక పట్టు, వాడిని ఇక్కడికి పిలిపిస్తా అంటూ చెప్పిన తండ్రిని మరుక్షణం వదిలేసిన మయూరి వింతగా చూసింది. ఇన్ని రోజుల్లో ఎప్పుడు చూడని వేరుబాటు తండ్రిలో చూస్తున్న మయూరికి కోపం పొంగుకొస్తే మయూరిని చూస్తూ స్థాయిని బట్టే మనుషులకు విలువివ్వాలి. ఇప్పుడు వాడి స్థాయి పూర్తిగా దిగజారిపోయింది. తండ్రి చేసిన తప్పు అంగీకరించలేని మూర్ఖత్వంతో వాడు పూర్తిగా దిగజారిపోయి నువ్వు వాడి మీద పెంచుకున్న అభిమానానికి విలువ లేకుండా చేశాడు. కేవలం నీకోసమే వాడిని ఇంటికి పిలిపిస్తాను, నీ కళ్ళతో నువ్వే చూసి తెలుసుకోవడం కోసం పిలిపిస్తాను, ఇది నీకు కష్టంగా ఉన్నా అంగీకరించాలి అంటూ అనునయంగా చెప్తూనే రఘువీర్ సున్నితంగా హెచ్చరిస్తూ ఉంటే, లేదు లేదు నాన్నగారు, సిద్ధు చాలా మంచివాడు, మీరు పొరపాటు పడుతున్నారు. సిద్ధు ఎప్పటికీ తన స్థాయిని విలువని కోల్పోడు. ఒకే ఒక్కసారి నేను సిద్ధుతో మాట్లాడతాను నాన్నగారు, నేను మాట్లాడితే అంతా అర్థమవుతుంది అంటూ కన్నీళ్లతో తండ్రి చేతులు పట్టుకుని తల్లడిల్లిపోతోంది మయూరి. నీ పిచ్చి మనసుకి ఏది అర్థం కావటం లేదు మయూరి, వాడు ముందులా లేడు. నా కళ్ళతో నేను చూశాను. నా మీదే నిందలు వేసి నిన్ను, నీ ప్రేమని వెల అంటూ ఆ తర్వాత ఇక మాట్లాడలేక రఘువీర్ ఆవేశంగా లేచి నిలబడితే, నాన్నగారు అంటూ పిలిచిన మయూరి తండ్రి మొహంలో కోపాన్ని చూస్తూ ఉండిపోయింది. ఏం జరుగుతుందో నీకేది తెలీదు మయూరి, వాడిలో లోపం లేదు, వాడి పెంపకంలోనే లోపం ఉంది. ఆ లోపాన్ని సరిచేయడానికి, వాడి భవిష్యత్తును మార్చడానికి నా ప్రయత్నం నేను చేస్తే వాడి లేకి బుద్ధిని వాడు చూపించాడు. నా బిడ్డ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి, అది నిన్ను బాధ పెట్టినా సరే. ఇక వాడి ఆలోచన నీ మనసు నుంచి తీసేయి. రాథోడ్ కుటుంబానికి వాడు పనికిరాడు అంటూ తెగేసి చెప్పి రఘువీర్ వెళ్ళిపోతే వెళ్తున్న తండ్రిని చూస్తూ ప్రాణం ఉన్న బొమ్మలా ఉండిపోయింది మయూరి. ఇది జరిగిన 2 రోజుల తర్వాత డబ్బుతో ఇంకా తనతో ఉన్న 2 మనుషులతో సిద్ధు రఘువీర్ ఇంటికి వస్తే గుమ్మంలోనే ఆపేసిన తనని లోపలికి పంపించమని చెప్పిన భూపేంద్ర దొరికిన ప్రతి సందర్భాన్ని తనకు అవకాశంగా మార్చుకోవడానికి గోతికడ నక్కలా కూర్చున్నాడని లోపలికి వచ్చిన వాళ్ళకి తెలియకపోవడం దురదృష్టం. రఘువీర్ను పిలవమని మనిషిని పైకి పంపి, ఏంటి మా డబ్బు మాకివ్వడానికే ఇక్కడ వరకు వచ్చావా, లేదా మా ఇంటి మహారాణిని నీ మాయ మాటలతో ఏమార్చడానికి వచ్చావా అంటూ కొడుక్కన్న చిన్నవాడైన సిద్ధుని హేయంగా అవమానిస్తూ ఉంటే మౌనంగా నిలబడ్డాడు రఘువీర్ కోసం. నువ్వు మౌనంగా ఉన్నంత మాత్రాన అంతా మారిపోదు సిద్ధు. మంచివాడవని నమ్మిన మా మయూరి నీ గురించి అంతా తెలుసుకుంది. అంతా బాగున్నప్పుడు తనని మాయ చేసి నీ బుట్టలో వేసుకున్నావు. ఇప్పుడు అంతా మారిపోయాక తనని అడ్డు పెట్టుకుని బ్రతకాలని చూస్తున్నావు. రాథోడ్ గుమ్మం దగ్గర నిలబడే అర్హత కూడా లేదు నీకు. అటువంటి వారసురాలు ఒక మట్టి పీసుకునే నీలాంటి వాడిని నమ్మి స్నేహం చేసింది. చాలా చాలా దారుణంగా మోసం చేశావు తన్ని. అందుకే చావు బతుకుల మధ్య ఉన్నా నిన్ను చూడటానికి కూడా రాలేదు.
ఇప్పుడు మయూరికి అంతా తెలుసు. నువ్వు ఏం చేసినా, ఎంత నటించినా నిన్ను నమ్మడానికి సిద్ధంగా లేదు. నా ఇంటికి కాబోయే కోడలు నీలాంటి మట్టి నా కొడుకు కోసం తన స్థాయి తగ్గించుకోదు అంటూ ఆ లేత మనసు విరిగిపోయేలా పదునైన మాటలతో దాడి చేస్తున్నా మౌనంగా విన్న సిద్ధు ఎప్పుడైతే భూపేంద్ర పెళ్లి గురించి తెచ్చాడో ఇక భరించలేకపోయాడు. నేను మయూరిని మోసం చేయలేదు. ఇక్కడ మీరు ఏది చెప్పినా నేను నమ్మడానికి సిద్ధంగా లేను అంటూ సిద్ధు అరుస్తూ ఉండగానే వచ్చారు రఘువీర్. నీలాంటి పనికి మాలిన వాడిని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చేసిన తప్పులకి నీ మొహం కూడా చూడదు అంటూ విషపు నవ్వుతో రఘువీర్ని చూపిస్తే అప్పుడే దగ్గరగా వచ్చిన రఘువీర్ ముందు నిలబడి మీరు తప్పు చేస్తున్నారు. మయూరి మయూరి అని తడబడుతూ భూపేంద్ర వైపు రఘువీర్ వైపు మార్చి మార్చి చూస్తున్న సిద్ధు ఆ తర్వాత మాట్లాడలేకపోతూ ఉంటే నా కూతురి సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. అది తప్పైనా సరే చేస్తాను. దీని గురించి మాట్లాడే అర్హత, అధికారం రెండు నీకు లేవు. దేనికోసం వచ్చావో అది మాత్రమే చెప్పు అంటూ సిద్ధు మొహం కూడా చూడకుండా రఘువీర్ కటువుగా చెప్తే నేనడిగితే నా సంతోషం కోసం నాన్నగారు ఏదైనా చేస్తారు. నా ఇష్టం లేకుండా నాన్నగారు ఏది చేయరు అంటూ ప్రతిసారి మయూరి చెప్పే మాటలు ఇప్పుడు భూపేంద్ర ఎక్కించిన విషయం ఇంకా రఘువీర్ తన్ని సమర్థించిన తీరు మొత్తంగా సిద్ధుని పిచ్చివాడిగా మార్చేశాయి. రఘువీర్ నుంచి ఇంకా ఊరి వారి నుంచి తండ్రి తీసుకున్న డబ్బలు లెక్క కట్టి తెచ్చిన మూట వాళ్ళ కాళ్ళ దగ్గర విసిరేసి సిద్ధు వెనక్కి తిరిగి చూడకుండా బయటికి పరుగు పెట్టాడు. తెలిసి తెలియని ఆ వయసులో సిద్ధు నేరుగా మయూరిని కలవకపోవడం ఒక తప్పైతే, అదే 16 ఏళ్ల వయసులో తండ్రి చెప్పింది నిజమని నమ్మిన మయూరి సిద్ధుని కలవకపోవడం మరో తప్పు. లేత మనసులు విరిచేసిన భూపేంద్ర మొహంలో విషపు నవ్వు తాండవిస్తూ ఉంటే సంచిలోని డబ్బు చూసిన పాలేరు కంగు తిన్నాడు. ఎంత డబ్బు వాడికెక్కడిది అంటూ ప్రశ్నించిన రఘువీర్తో మయూరి గురించి వాడు ఊరంతా తప్పుగా మాట్లాడకుండా ఉండడానికి నువ్వు పంపిన డబ్బుతో పాటు మరికొంత నేను ఇచ్చాను అంటూ మరొక కపటమాయ సృష్టించాడు భూపేంద్ర. అందరి డబ్బు తిరిగిస్తాను అని బలంగా చెప్పిన సిద్ధు ధైర్యం, తన వెనకున్న ఆస్తులు, తర్వాత తన భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆలోచన కూడా లేకుండా మొత్తం ఆస్తులు తెగనమ్ముకున్న సిద్ధు ప్రయత్నం తెలుసుకున్న భూపేంద్ర తన మనుషులతోనే అతి తక్కువ ధరకే ఆస్తులన్నింటినీ చేజిక్కించుకుంటే సిద్ధు వయసుకి తన చుట్టూ ఉన్న వారిని తెలుసుకునే అంత శక్తి లేదు. తండ్రి మీద పడ్డ నింద కడిగేయడానికి త్వరగా డబ్బు రావాలన్న ఆరాటం తప్ప. అంత త్వరగా డబ్బులిచ్చి కొనేవాళ్ళు ఉండరన్న నిజం తెలియని అనుభవ రాహిత్యం సిద్ధుదైతే రఘువీర్ బలహీనత మయూరి అని తెలుసు కనుక ఎక్కడ కొడితే అన్ని మర్చిపోయి ఆవేశపడే రఘువీర్ బలహీనతతోనే మయూరి మనసు ముక్కలు చేశాడు భూపేంద్ర. సిగ్గులేదా నీకు? నీ కళ్ళ ముందు పెరిగిన పిల్లని వాడు తప్పుగా మాట్లాడుతూ ఉంటే ప్రాణం తీయకుండా మళ్ళీ డబ్బులిచ్చావా అని ఆవేశంతో భూపేంద్ర కాలర్ బిగించి అరుస్తూ ఉంటే పైన తన గది నుంచి బయటకు వచ్చిన మయూరి జరుగుతున్నది చూస్తోంది. మరో వ్యక్తి చెప్తే అటు సిద్ధు కానీ ఇటు మయూరి కానీ నమ్మరని, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఎంత బలమైనదో, ఎంత దూరం వెళ్ళి అన్ని హద్దులు చెరిపేసిందో తెలిసిన భూపేంద్ర దాన్ని మొదటి కంట నరకాలంటే బలమైన ఆయుధం రఘువీర్ మాత్రమే అనుకున్నాడు. తండ్రి కోపంలో సిద్ధు తన ప్రేమకి ఖరీదు కట్టాడని మరోసారి వింటున్న మయూరి రైలింగ్ పట్టుకుని నెమ్మదిగా అక్కడే కూలిపోతే కింద నుండి రఘువీర్ అరుపులు ఇల్లంతా ప్రతిధ్వనిస్తున్నాయి. కన్నీళ్లతో మిగిలిపోయిన మయూరి దగ్గరికి వచ్చి చిత్రావతి పక్కనే కూర్చుంటే స్థాయిని మించి నా ఇంట్లో స్థానం ఇచ్చినందుకు వాళ్ళ బుద్ధి చూపించారు. నా బిడ్డ నమ్మకాన్ని బేరం పెట్టాడు. నా బిడ్డ పరువు వీధిలో పెట్టాలనుకున్న వాణ్ణి తెగ నరక్కుండా వాడి బేరానికి డబ్బులిచ్చొస్తావా అంటూ భూపేంద్ర మీద గుండెలోని ఆవేశమంతా చూపించిన రణవీర్ పెద్ద పెద్ద అడుగులతో బయటకు వెళ్ళిపోతే రెండు లేత మనసులు జీవితం ఆరంభంలోనే పగిలిపోయిన గుండెలతో మిగిలిపోయాయి. మరి ఎంతమందిని ఎంత చాకచక్యంగా నమ్మించి ఎన్నో ప్రాణాలు బలిగొని ఎందరో నమ్మకాలకు ఆడుకుని కాసుల పునాదిపై డబ్బుతో నిండిన కోటల్లో సిరి సంపదల మధ్య తొలతూగాలని కోరిక నెరవేరుతుందా? ఆ తరంలో భూపతి పద్మిని చేసిన పాపం తెలుసుకోకుండానే రఘువీర్ వెళ్ళిపోతే ఈ తరంలో అంతా తెలుసుకున్న మయూరి ఏం చేయనుంది? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.